గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకన కుంభకోణం కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్లో క్యాంసైన్ మీడియా సంస్థ ముఖ్య ప్రతినిధి పేరును ఏటుగా చేర్చనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొటేషన్ విధానంలో మూల్యాంకన బాధ్యతలు పొందిన సదరు సంస్థ అవకతవకలకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకన కుంభకోణం విచారణలో ఆశ్చర్యకరమైన వాస్తవాలు బయటపడుతున్నాయి. ఈ వ్యవహారంలో విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లో సీనియర్ ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఇప్పటికే A1 గా చేర్చగా త్వరలో క్యాంసైన్ సంస్థ ప్రతినిధిని A2గా చేర్చి అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. ముంబైకి చెందిన సినీ నటి ఆమె తల్లిదండ్రుల్ని అక్రమంగా నిర్బంధించిన కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టై రిమాండ్లో ఉన్నారు. ఈయన ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న సమయంలో ఈ కుంభకోణం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, సాక్ష్యాలు తారుమారు, నేరపూరిత కుట్ర, ఇతర సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి పోలీసులు పీఎస్ఆర్పై కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. తర్వాత కస్టడీ పిటిషన్ వేసి ఆయన్ను విచారించే అవకాశం ఉంది. పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న సమయంలో హాయ్లాండ్లో డమ్మీ జవాబు పత్రాల మూల్యాంకనంలో భాగంగా 24 రకాల పనులు చేయాలని పేర్కొంటూ 2021 డిసెంబర్ 3న క్యాంసైన్ సంస్థకు ఆదేశాలిచ్చారు. ఈ సంస్థ నుంచి 2021 డిసెంబర్ 1న కొటేషన్ అందగా 48 గంటల్లోనే ఆ బాధ్యతలు అప్పగించారు. ఆ సంస్థ హాయ్లాండ్ రిసార్ట్స్లో నిర్వహించిన డమ్మీ మూల్యాంకన శిబిరంలో ఏమేం పనులు చేసిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేశారు. సదరు సంస్థకు 1.14 కోట్ల చెక్కును ఏపీపీఎస్సీ కార్యదర్శి హోదాలో ఆంజనేయులు ముట్టజెప్పగా అందులో 74 లక్షల రూపాయల వరకు గోల్మాల్ జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. డిజిటల్ మూల్యాంకనంలో అభ్యర్థులకు వచ్చిన మార్కులకు అనుగుణంగా సిద్ధం చేసిన ఓఎంఆర్ షీట్లపై అర్హత లేని వారితో మార్కులు వేయించారని తేలింది. మార్కులు వేసిన వారిలో క్యాంసైన్ సంస్థ ఉద్యోగులతో పాటు ఇంటర్, డిగ్రీ వరకు చదివిన స్థానికులు ఉన్నారని గుర్తించారు. వీరికి 10,000, 15,000 చొప్పున చెల్లించినట్లు తేలింది. జవాబు పత్రాల మూల్యాంకనం విషయంలో ఏపీపీఎస్సీకి స్పష్టమైన విధి విధానాలు ఉన్నాయి. వాటిని పక్కనబెట్టి ముఖ్యమైన గ్రూప్ 1 పోస్టుల భర్తీ విషయంలోనే పీఎస్ఆర్ అడ్డగోలుగా వ్యవహరించిన తీరు విచారణ అధికారుల్ని విస్మయానికి గురిచేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాల్సిన జవాబు పత్రాల మూల్యాంకన బాధ్యతల్ని తృతీయ పక్షానికి అప్పగించడం నిబంధనలకు విరుద్ధమని కమిషన్లోని ఓ సభ్యుడు కార్యదర్శికి 2021 డిసెంబరు 14న లేఖ రాశారు. దాన్ని ఆంజనేయులు పట్టించుకోలేదని పలువురు సభ్యులు పోలీసుల దృష్టికి తెచ్చారు. ఈ అడ్డగోలు వ్యవహారాన్ని నాటి చైర్మన్ గౌతమ్ సవాంగ్, కమిషన్ సభ్యులు ఎందుకు అడ్డుకోలేదని, ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.